వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు వచ్చేసి మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎక్కడికంటే పటాన్ చెరువు అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుండి 22 కిలోమీటర్స్ అనుకుంటాను, 22 21 ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. బట్ అమౌంట్ వచ్చేసి 210 రూపాయలు చూపించింది మరి అప్రాక్సిమేట్లీ. సో కస్టమర్ లొకేషన్ కూడా 1.25 కిలోమీటర్స్ దూరంలో చూపిస్తుంది. సో నో ప్రాబ్లం, ఎందుకంటే లాంగ్ కాబట్టి. అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి ఎంతవరకు ఎర్న్ చేయగలను అండ్ కొంచెం మైండ్ అనేది ఎలా ఉందంటే ఒక రకంగా ఉంది. సో చూద్దాం మరి ఈరోజు అయితే మరి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాను. అంటే గ్లిప్సీగా ఉంది, అంత చిరాచిరాగ్గా ఉంది. చూద్దాం మరి దేవుని వల్ల ఈరోజు అయితే మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పటాన్ చెరువుకు వెళ్తున్నాను. సో చూద్దాం మరి ఈ యొక్క వీడియోలో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ వెళ్తున్నాను, ఎలాంటి ప్రదేశాలు మీకు చూపించబోతున్నాను అని చెప్పేసి ఈ వీడియో ఉండబోతుంది. అండ్ లెట్స్ గో. 2905 ఇక్కడ పటాన్ చెరువునా? ముత్తంగి ఎక్కండి. 22 కిలోమీటర్స్ 44 మినిట్స్. హోయ్ ఓకేనా? లా 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 లా. ₹365 కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 317 భయ్యా, 317 రూపాయలు. అదేంది అంతేలే, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ కదా. మరి 50 రూపాయలు కమిషనా? ఓకే, కానీ మనకు వచ్చేసి 317 రూపాయలు వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ముత్తంగిలో ఉన్నాం భయ్యా. అంటే పటాన్ చెరువు దాటుకొని ముత్తంగి అనే ఒక ఏరియా ఉంటుంది, అందులో ఉన్నాం. అంటే కొంచెం లోపలికి వచ్చాం, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్. కొంచెం మెయిన్ రోడ్కి వెళ్దాం. సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాస్ మన సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అండ్ ఎక్కడికి హాలో ఎక్కడో బాలనగర్, నాకైతే క్లారిటీ సరిగ్గా చూడలేదు. బట్ అమౌంట్ వచ్చేసి 212 రూపాయలు చూపిస్తుంది బాస్. సో వెళ్ళేసి పికప్ చేస్తున్నాం. కస్టమర్ వచ్చేసి జస్ట్ 750 మీటర్ దూరంలో ఉన్నారు. వెళ్దాం. చూద్దాం. కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఇస్తాం మీకు. ఈ కళ్ళకు లక్ష్య సరిపోదయ్యో. ఇక్కడ నుంచి బాలనగర్ అంట 24 కిలోమీటర్స్ చూపిస్తుంది, 48 మినిట్స్ చూపిస్తుంది. 24 కిలోమీటర్స్ 48 మినిట్స్. ఓకే, బాలనగర్ ఇది. అమౌంట్ వచ్చేసి 210 220 ఎంత చూపించింది భయ్యా, ఎగ్జాక్ట్ నాకు తెలీదు. చూద్దాం ఆడిపోయిన తర్వాత. ఇది మన సెకండ్ ఆర్డర్ భయ్యా. ఇది ఇప్పటికీ 236 రూపాయలు క్యాష్ కలెక్ట్ చేసినాము. బట్ మనకి ఎంత వచ్చిందంటే 2 ఆర్డర్లు కంప్లీట్ అయ్యేదానికి సరే రాగండి రా వస్తానే ఉండే. ఇంకా ఏం లాగిపోను చూడు బా, జీవితకాలం లాగేది. 534 రూపాయలు భయ్యా, 534 రూపాయలు అన్నమాట. 2 ఆర్డర్లు కంప్లీట్. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం? మనం బాలనగర్ ఏరియాలో ఉన్నాం. ఇప్పటికి 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుండి ఈసీఐ అని చూపిస్తుంది. ఎంత 160 అని చూపిస్తున్నాను బాస్, 160. ఇది మన 3వ ఆర్డర్ ఈరోజు. రామచంద్ర మహాప్రభు, ఇది మన 3వ ఆర్డర్ బాస్. అండ్ కస్టమర్ వచ్చేసి జస్ట్ 750 మీటర్ దూరంలో ఉన్నాడు. సరే పికప్ చేసుకొని వెళ్దాం. పేరుగల్ల పెద్ద ఎండ మాత్రం దోలు తిరుగుతుంది భయ్యా, మామూలుగా కాదు. సర్ర అంటూ దోల తిరిగిపోతుంది. సో గైస్, ఇంకా ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈసీఐలు అని చూపిస్తుంది భయ్యా, 16 కిలోమీటర్ చూపిస్తుంది, 40 మినిట్స్ అంట. 16 నిమిషాలు 40 మినిట్స్ అంటే ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవడమే కదా.
ఇటు పోతే బెస్టా, ఇలా పోతే బెస్టా? ఇలా పోవడం బెస్ట్. 16 కిలోమీటర్లు భయ్యా, 40 మినిట్స్ ఉంది. ఇది మన 3వ ఆర్డర్ బాస్. ఇందాక చెరుకు రసం కోసం వెళ్ళాను. అంకుల్ ఏ గ్లాస్ కావాలా, చిన్న గ్లాస్ కావాలా పెద్ద గ్లాస్ కావాలా అన్నాడు. సరే చిన్నదేగా కొట్రా బాబు అని చెప్పాను. తర్వాత ఉండి అన్న నీకు యూట్యూబ్లో ఉందా, అన్న నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అన్నాడు. ఒడి అమ్మ అదేంటి ఇందాక అంకుల్ ఉండమని అన్న అంటున్నాడు. అంటే మన బండి పైన యూట్యూబ్ లోగో ఉంది లేదే, అందుకని అన్న మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అంటున్నాడు. మళ్ళీ చూతిని అమ్మ చూతూ అంటే నేనేమో అంకుల్ అంట, యూట్యూబ్ ఛానల్ ఉంటే మాత్రం అన్న అయిపోతారంట. ఏంద్ర బాబు ఉంది తమ్ముడు అని చెప్పాను. ఏం చేద్దాం, మనం సబ్స్క్రైబ్ చేసిన అనుకో అది వేరే విషయం అనుకోండి. మరి అంకుల్ ఎందుకు అన్నాడు. పెళ్ళి కాలేదు కదా, అప్పుడే అంకుల్ అయిపోతాను. నాకు పెళ్ళి కాదు, పెళ్ళి గట్రా ఏం కాలేదు ఇంకా నాకు. మరి ఇప్పుడు ఈ పిల్ల ఎవరు ఇచ్చారు అంకుల్ అంటే అప్పుడే కింద ఇప్పుడు కామెంట్లు వేసుకుంటుంది నా గురించి. ముడ్డు కింద 30 వేసుకుంటారు కింద, నేను చెప్పక్కర్లే కామెంట్లు వేసుకుంటారు. కానీ ఏం చేద్దాం, తప్పదు, భరించాలి. అయితే 187 రూపీస్ క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఈరోజు వచ్చేసి 684 రూపాయలు భయ్యా మనం టుడే ఎర్నింగ్స్ అనమాట. 150 రూపాయలు లాస్ట్ ఎర్నింగ్స్ అనమాట. 3 ఆర్డర్లు కంప్లీట్ 684 రూపాయలు అనమాట. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఈసీఐఎల్లో ఉన్నాం భయ్యా, ఈసీఐఎల్లో ఉన్నాం. నీ పాదాలకి దండం. సో గాయస్ ఇప్పుడైతే 4వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుండి కస్టమర్ వచ్చేసి జస్ట్ 750 మీటర్ల దూరంలో ఉన్నాడు. అండ్ ఎక్కడికంటే పుప్పాలగూడ అని చెప్పేసి చూపిస్తుంది. అది ఎక్కడబ్బా మరి, మణికొండ దగ్గర లేకపోతే ఎటు ఖచ్చితంగా తెలియదు నాకు. అమౌంట్ వచ్చేసి 212 రూపాయలు అని చెప్పేసి చూపించింది. సో చూద్దాం మరి, ఇక్కడ నుంచి మనం కస్టమర్ పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, బట్ ఇప్పుడైతే వర్షంలో తడుస్తామా లేదా చూద్దాం. పుప్పాలగూడ నుండి ఇక్కడ నుంచి నెక్నాంపూర్ అన్నమాట. సో 23 కిలోమీటర్ చూపిస్తుంది. 1 అవర్. ఓయమ్మ 23 కిలోమీటర్స్కు 1 అవరా అంటే ఎక్కడో ట్రాఫిక్ ఉంది. ఓకే నేను అనకపోతాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేముండదు. సో గైస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం గుద్ది అది గైస్. ఇప్పుడైతే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమౌంట్ కూడా వచ్చేసి 236 రూపీస్ మనం క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈరోజు వచ్చేసి మొత్తం 4 రైడ్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ 897 రూపాయలు మనం ఈరోజు సంపాదించే సంపాదన 897 రూపాయలు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మణికొండ దగ్గర ఉన్నామట. నెక్నాంపూర్ సమ్ అబట్టి చుట్టుపక్కల ఉందా. 897 రూపీస్ బాస్ టుడే ఎర్నింగ్స్. మణికొండ దగ్గర ఉన్నాం. 4 ఆర్డర్స్ కంప్లీట్ జస్ట్. అయితే మనము 4 ఆర్డర్లు కంప్లీట్ నేను చెప్పినా కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంది ఎగ్జిబిషన్ ఉంటుంది ఇదే మణికొండ ఏరియాలో ఉంటాము. ఇక్కడేదో ఒకటి ఏదో భయంకరంగా ఉన్నట్టుగా ఉంది. బాగా సెట్ చేసినాడు, బాగా చూస్తాను. ఏదో నాకు అంత ఓపిక లేదు బాబు, అంత టైం లేదు. అయితే 5వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పాస్ అని చూపిస్తుంది. ఎక్కడి అలవాలనుకుంటున్నా ఇక్కడ నుంచి. సో 380 రూపాయలు చూపించింది భయ్యా, కానీ ఇది నమ్మకం లేదు నాకు. చూద్దాం మరి. యాక్సెప్ట్ అయితే ఓకే, అంటే ఇప్పుడు నేనైతే యాక్సెప్ట్ చేశాను, బట్ తీసుకొని వెళ్ళే వరకు చూద్దాం. ఎందుకంటే వెళ్ళేలోపు క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే ఇది 2వ సారి ఇది. చూద్దాం మరి ఇది క్యాన్సిల్ అవుతుందా ఉందా అని చెప్పేసి. మరి కొద్ది క్షణాల్లో మనకు తెలిపోతుంది బాస్. పికప్ లొకేషన్ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. చూద్దాం మరి ఏం పార్సల్ ఇస్తారు, అసలు ఏం పరిస్థితి అనేది సస్పెన్స్. అయితే ఏదో జస్ట్ డాక్యుమెంట్లు ఇచ్చారండి, ఏదో ఇవే అన్నమాట. ఎక్కడంటే జొన్నబండ అంట. సో ఇక్కడ నుంచి 27 కిలోమీటర్ చూపిస్తుంది. 1 గంట 9 నిమిషాలు. ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తానికి రైడ్ అనేది ఓకే అయిపోయింది. 384 రూపాయలు అనుకుంటున్నా. ఈ డాక్యుమెంట్లు అనేది ఎక్కడ ఇవ్వాలా, మేబీ అల్వాల్ దగ్గర అనుకుంటున్నా.
చూద్దాం. ఇక్కడి నుంచి ఒక గంట జర్నీ పడుతుంది కరెక్ట్గా. సో గైస్ 384 రూపీస్ ఇప్పుడు కస్టమర్ నుంచి కరెక్ట్ చేసుకున్నాము. కాకపోతే తను 400 అమౌంట్ కొట్టేశాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం టోటల్ ఈరోజు సంపాదన ఎంతో తెలుసా మీకు? 1281 భయ్యా, 1221 రూపాయలు అన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే అల్వాలో ఉన్నాం. పొద్దున అల్వాలు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు అల్వాలో ఉన్నాం తెలుసా. 5 ఆర్డర్లు కంప్లీట్. 1281 అది మ్యాట్, 1281 రూపాయలు బాసు. సో ఇప్పుడు ఎల్వాల నుంచి రైడ్స్ అనేది ఈ టైంలో పడకపోవచ్చు అనేది చూద్దాం. గైస్ ఇప్పుడైతే బాలనగర్ అని చూపించింది ఒక 6వ ఆర్డర్. ఇది 90 రూపాయలు ఎంత చూపించింది బాస్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఖాళీగా పోకుండా ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ఓకేనా. కస్టమర్ వచ్చేసి చాలా దగ్గరలో ఉన్నాడు, ఇక్కడే జస్ట్ ఒక ఆయన అనుకుంటున్నా. ఎస్, ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు చూపిస్తుంది, 9.3 అండ్ 21 మినిట్స్ చూపిస్తుంది భయ్యా. బాలనగర్ అంట, వెళ్దాం. అక్కడి నుంచి దగ్గరే కదా, దగ్గర ఉంటే అక్కడి నుంచి కూడా దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొక రైడ్ తీసుకుంటే సరిపోద్ది. చింతలు భయ్యా, ఇదేదో సర్కస్ ఉంది, ఒలింపియన్ సర్కస్ అంట. ఒకసారి వెళ్దాం రేపు, ఒకసారి ప్లాన్ చేద్దాం. రేపు ప్లాన్ చేయాలబ్బా, అన్నీ అనుకోవడమే. అక్కడ కూడా పోయినది పర్లేదు. వెల్కమ్ టు ఒలింపియస్ సర్కస్ అంట. ఒక ఎంజాయ్ చేయాలనే మూడు ఉత్సాహం అనేది బాస్. ఇంకొక ఆట కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 99 రూపీస్ కరెక్ట్ చేసినాం. సో 100 రూపాయలు ఇచ్చినట్టుగా ఉన్నారు. ఓకే, ఈరోజు వచ్చేసి 1378 భయ్యా. టుడే ఇన్నింగ్స్ 1378, 6 ఆర్డర్లు కంప్లీట్. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఎంత ఐడిపిఎల్ ఏరియా, బాలనగర్ అంతా. బాలనగర్ ఎందుకు వస్తుంది? అమ్మవారికి టెంపుల్ ఇది. అది పోయే విషయం. ఇక్కడ నుంచి మాదాపూర్ కానీ టెక్సిటీ కానీ ఒక ఆర్డర్ పడితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. పడకపోయినా పోవాలి, వేరే విషయం అది. 1378